నన్ను ఆశీర్వదించండి. లే సరిత, ఇంకా నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఋతుపవనాలు జూన్ మాసంలోనే వచ్చేస్తున్నాయి. అబ్బో ఇప్పుడు నన్ను ఎందుకు పొగిడారండి? నా కాళ్ళకి నమస్కారం చేసుకున్నావు కదా అని. ఇంకా మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆ ఋతుపవనాల వల్ల కరెక్ట్ గా వానలు పడి పంటలు పండుతున్నాయండి. సరిత, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పొగిడావు? ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదండి. సరిత సరిత సరిత, సంసారం అన్నాక భార్యాభర్తలు ఇద్దరికి అధికారం అనేది సమానంగా ఉండాలి. అలాగున్నప్పుడే సారవంతమైన నేలలాగా ఆ దాంపత్యం గట్టిగా ఉంటుందన్నమాట. అలా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు నువ్వు నన్ను పూర్తిగా డామినేట్ చేసావు అనుకో, నేను హర్ట్ అవుతాను. నేను నిన్ను పూర్తిగా డామినేట్ చేసాను అనుకో, నువ్వు హర్ట్ అవుతావు. అందుకని అలా కాకుండా ఇప్పుడు ఒక్కరోజు నువ్వు నన్ను డామినేట్ చేసు, ఇంకొక రోజు నేను నిన్ను డామినేట్ చేసుకుంటాను. ఈ ఐడియా చాలా బాగుందండి. సంతకం పెడితే ఇంకా బాగుంటుంది. అగ్రిమెంటా? ఇదిగో ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. ఏమండి, ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే? ఇప్పుడు నేను బ్రేక్ చేశాను అనుకో, జీవితాంతం నీదే డామినేషన్. నువ్వు బ్రేక్ చేసావు అనుకో, జీవితాంతం నాది డామినేషన్ ఉంటుంది అనమాట. ఇది అద్దరిపోయేలా ఉంది. సరే, మరి లేడీస్ ఫస్ట్ కాబట్టి రేపటి నుంచో మొదలు పెడదాం. రేపటి నుంచి నీదే డామినేషన్, ఎల్లుండి నాది మళ్ళీ. రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఎలా ఉంటుందో ఏంటో. ఏమండి, కాఫీ. నాకు బెడ్ కాఫీ అలవాట్లేదు. బెడ్ కాఫీ తెమ్మంది నువ్వు తాగడానికి కాదు, నేను తాగడానికి. సరిత, నేను నీకు కాఫీ పట్టరావాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అగ్రిమెంట్ మీద సైన్ చేశాం కాబట్టి ఈ రోజంతా నేనేం చెప్పినా మీరు వినాలి. అగ్రిమెంట్ ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడు తీసుకొస్తాను కాఫీ. కాఫీ ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అంటే బాగానే ఉంది. బాగానే ఉంటే నా మొహంలా ఉంది అంటగా, నీ మొహంలా ఉంది అని ఎందుకంటాను? మరి అలా తిడుతున్నావేంటమ్మా నన్ను నువ్వు? లేదండి, ఈ అగ్రిమెంట్ ని ఫాలో అవుతున్నాను. అమ్మ, దీని వేరియేషన్ తగలయ్యో. వెళ్ళి టిఫిన్ చేయి. టిఫినా? ఓకే ఓకే. మసాలా దోశ, మసాలా దోశ. మసాలా దోశ. ఈ రోజు మీ రోజు. పోనీలే కదా అని ఏదో సరదాగా ముద్దుగా చిన్న అగ్రిమెంట్ చేసుకుంటే మరీ అంతలా చెల్లరేగిపోతుందండి మావిడ. ఇప్పుడు చూడండి బాబు గారు, తీస్తా. ఊర్లో ఉన్న మగాళ్ళు మొగుళ్ళందరూ హుర్రే 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 అని ఉర్రూతులుగా ప్రవర్తిస్తా. ఏమండి, కాఫీ ఇదిగోండి. కాఫీ పట్టమంటే టీ పట్టుకొచ్చేవంటే, టీ పట్టుకొచ్చేవంటే. ఎందుకండి అలా కొడుతున్నారు? అబ్బో, ప్రశ్నలు వేస్తున్నాయి. నాకు ఉద్యోగం ఇస్తావా నువ్వు? ఇలా కొట్టినా, ఇలా కొట్టినా. నేను మిమ్మల్ని అంత డామినేషన్ చేయలేదు కదా. ఓ అద్దా, ఒక డే పెరిగింది కదా, డోసు కొంచెం పెంచాను అనమాట, అంతే. కిక్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ డే ఉంటుంది. అది 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 అదనమాట డామినేషన్. రేపు ఒకటి ఉందని మర్చిపోవద్దండి రాఘవ్ గారు. మేము మగవాళ్ళం రేపటి గురించి ఆలోచించాం మేడం, ఈ రోజు గురించి. వెళ్ళి పట్టు చీర పట్టరా, వెళ్ళు. ఇదిగోండి. వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్ ఇట్ ఈస్. ఏంటండి అలా చింపేశారు? నా బూట్ మీదుగా కొంచెం డస్ట్ పడింది, తుడుచుకుందామని సన్నా ఇది తీసుకెళ్లి మసిగుడ్డగా వాడికి పట్టుకెళ్ళు. మసిగుడ్డగానా? కొడతాను అనుకున్నావు కదా, అనుకున్నాక కొట్టకపోతే బాగుంటుందిగా. చాలు, ఈ రోజుకి చాలా ఖుషిగా ఉంది నాకు. నీకు రేపు ఉంటది రాఘవ గారు. జింతాకే జింతాకే. రాఘవ, పారిపో ఇంట్లోంచి. చలేస్తుంది అనుకున్నారా బాబు గారు? భయం వేస్తుందండి. పారిపో, అందుకనే పారిపో. నీకుంది రాఘవా, నీకుంది. బాబు గారు, నాకు చిన్న డౌట్. నేను కొంచెం ఎక్కువగా యాక్ట్ చేశానంటారండి? అందుకే పర్వాలేదు బాబు గారు, రేపనే రోజు మన కోసం వస్తుంది. దాని మీద ఆశతో బతుకుతాను బాబు గారు. కమాన్ మోహన. సరిత సరిత, మా ఫ్రెండ్స్ లత గీత. ఓహో, ఫ్రెండ్స్ అన్నమాట. వెరీ గుడ్. ఏమే కొత్త కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగా చూసుకున్నాడు మీ ఆయన. ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి చూస్తండి. ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు పెద్దగా డామినేషన్ ఉండదు. పిచ్చి ఫ్రెండ్స్ వచ్చారని ఇంకా ఉంటది. గెస్ట్లు ఇంటికి వస్తే సరిత వాళ్ళ మీద జ్యూస్ పంపి కట్టుకుని ముగ్గుని పెట్టుకుని అట్ట కొడతావేంటి? తాళి కట్టాడు కదా అని గౌరవిస్తే వీళ్ళు తేలు కుట్టినట్టు కొడతారే, అందుకే వీళ్ళని చెప్పు కింద తేలుని తొక్కినట్టు తొక్కాలి.
కొడతారేమో అనుకున్నానండి. కొట్టకపోతే మీరు ఫీల్ అవుతారండి. సర్లే గాని ఎందుకు పిలిపించావో చెప్పు. ఏమి లేదే, ఆ? ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, మీరు కాళ్ళకి పసుపు రాసుకుంటారని పిలిచా. సరేగా కానివ్వు, వెళ్ళిపోతాము. వెళ్ళి పసుపు పట్టుకొనరా. పసుపా నేను రాయను. వెళ్ళు. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ముందు అగ్రిమెంట్ రాయడం ఎందుకు, ఇప్పుడు పసుపు రాయడం ఎందుకు? ఏంటి ఆడవాళ్ళు జిందాబాద్ అంటున్నా. మీ ఆయన భలే కంట్రోల్లో పెట్టుకున్నాం. మీ ఆయన మీ కంట్రోల్లో లేరా ఏంటి? అస్సలు లేరే, మమ్మల్ని మాత్రం చక్రాలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నారు. బాధపడమాకండి, నా మొగుళ్ళో మీ మొగుళ్ళని చూసుకొని మీ రివెంజ్ మొత్తం తీర్చుకోండి. ఫీల్ అవుతాడేమో. మీరు ఆడుకోకపోతే నేను ఫీల్ అవుతాను. సరేలేవే, ఆడుకుంటాం, పిలిపించు. రే, ఏంటి? వాళ్ళు ఈ రోజు ఆడుకోవాలి. ఆడుకోండి. ఏరా, మొన్న పులిహోర చేస్తే పులిహోరలో పులేది అని జోక్ చేస్తావా? నేనా? కాకపోతే ఇంకెవరు సచ్చినుడా? సరితా, ఇది మరీ పరితగించేస్తే అబ్బా. మిమ్మల్ని కాదు, వాళ్ళ ఆయన్ని. అవునండి. దీని వేరియేషన్ తగలయ్యో. వేరియేషన్ ఆగండి, కాదురా. ఆగండి. వేరియేషన్ కాదురా. మొత్తం మీరే కొట్టేస్తే పాప మీ ఫ్రెండ్ ఆవురు అంటూ ఎదురు చూస్తుంది, వీడు బతికుంటాడా లేదా అని. నేనెట్లా స్టార్ట్ చేయాలి? నువ్వు ఎప్పుడన్నా గుర్రం ఎక్కావా? లేదే, నేను ఎగ్జిబిషన్ లో ఎక్కుతానంటే మా ఆయన ఎక్కించలేదు సచ్చినోడు. ఇప్పుడు ఎక్కుదు గాని. ఒంగో ఉంగుంటా. గుర్రం రెడీ. ఏమండి గీత గారు, ఓయ్, మీరేమో గుణపంలా ఉన్నారు, నేను బలపంలా ఉన్నాను, కాస్త చూసుకోండి. మీరేం పర్లేదు, నా స్వారీ సాఫీగా ఉంటుంది. అమ్మో, మీ భర్తల్ని కూడా ఇలాగే కంట్రోల్లో పెట్టుకోండి. వచ్చినందుకు చాలా మంచి పని చేసావు. అప్పుడప్పుడు వస్తుండండి, నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తా ఉంటది. రేపే వస్తామే. రేపొద్దే ఎల్లుండి రండి. రేపు వద్దా? బాగా అలసిపోయాను. ఇది నా రోజు. ఇంతవరకు నన్ను కొట్టడానికి అది అగ్రిమెంట్ వాడుకుంది, ఇప్పుడు నేను ప్రాపర్టీస్ వాడుకుంటాను. ఈ మేకుతో కొడితే దక్కమని దిగిపోద్ది. దీని ఒక్కదాన్ని కొడితే ఏం బాగుంటుంది, వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిపించి మరీ కొట్టించింది కదా, ఆ డెవిల్స్ని కూడా రప్పిద్దాం. ముందుగా ఎవరు, లతకు ఫోన్ చేద్దాం. లత. హలో లత, చెప్పవే. నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకు? మా ఆయనతో ఆడుకుందు గాని. ఓహో, మీ ఆయనతో ఆడుకోవడానికా? అయితే వస్తానులే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానులేవే, బాయ్. బాయ్. నైస్ డబ్బింగ్. పిత్త పరిగి లాంటి పర్సనాలిటీకి గేలం సరిపోయింది. రెండోది తిమ్మింగలా ఉంటది, ఆ తిమ్మింగలానికి గేలాలు చాలా వలయ్యాల్సింది. హలో హలో గీత, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకే? మా ఆయనతో ఆడుకుందు గాని. అబ్బా, ఆడుకోవడం నాకు భలే ఇష్టం, ఇప్పుడే వచ్చేస్తున్నానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే బాయ్. బాయ్. రావే, ఆడుకుంది గాని. వాయిస్ మారిందేంటి? ఈ రోజు నా డామినేషన్ కదా, తెలుసు కదా. రూల్స్ బ్రేక్ చేస్తావా నువ్వు? రూల్స్ బ్రేక్ చేయడం ఏంట్రా? మొన్న నా డామినేషన్ దెబ్బకి రోజంతా పడుకొని ఇప్పుడు లేచావు. అంటే నా నిన్న డామినేషన్ డే అంతా నిద్రపోయానా? ఒక రోజు మొత్తం. ఓ మై నాగబాబు గారు. ఓకే సరిత, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి, ఎవరన్నా వస్తే ఏం బాగుంటుంది చెప్పు. సరిత, డెవిల్స్ వచ్చేసాయి. ఏంటి ఫోన్ చేసి పిలిపించావు? నేను పిలిచానా? నీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? అర్థమైంది. మీరు ఎప్పుడన్నా కొరడాతో కొట్టుకున్న వాళ్ళని చూసారా? చూడలేదు, నాకు భలే ఇష్టం. ఇప్పుడు చూద్దరు గానీ. ఎలాగే? చూపిస్తా చూడండి ఆ కొరడతి. అయ్యయ్యో. కొట్టుకో. ఇదేమన్నా బాడీ పెర్ఫ్యూమ్ అండి కొట్టుకోవడానికి? కొట్టుకుంటా. ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అప్పుడప్పుడు వస్తూ ఉండండి మరి. బాయ్. చూడ్డానికి నాటు పందిలా ఉంది, ఎంజాయ్ లాట్ అంట.
మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి రప్పించనా, నేనేంటో చూపించనా? నిద్రపోకూడదు, మళ్ళీ 1 డే వేస్ట్ అయిపోయేలా ఉంది. రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల అవ్వవలే సూర్యుడు సర్రమని బయటికి రావాలి, కోని అరవాలి, వాళ్ళ తాతలు తీయవలే, వాళ్ళ తాతలు గుర్తుకు రావాలి. బాబు గారు నిద్రపోకు, నిద్రపోకు, నిద్రపోవద్దంతే, నిద్రపోవద్దు. నిద్రపోతే చచ్చిపోతావా? ఒక పూట నిద్రపోతే చచ్చిపోతావా? కూల్ కూల్, నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. ఇంకొక 5 నిమిషాలు అయితే తెల్లారిపోతుంది బాబు గారు. తాట తీసేస్తా వాళ్ళకి. ఒక్క 5 నిమిషాలు నిద్రపోతే బాడీ ఇంతలా రీఛార్జ్ అయిపోతుందా బాబు గారు? ఇంకా సేపట్లో సూర్యుడు సర్రమని బయటికి రావలే, కోడి కొక్కరోకోని అరవలే, ఆ డెవిల్స్ రావలే, కొరడాతో తాట తీయవలే, వాళ్ళ తాతలు దిగి రావలే. అయ్యయ్యో మళ్ళీ ఈ డెవిల్స్ వచ్చాయంటే డే మారిపోయింది ఏంటి? కొంప తీసి ఇప్పుడు అలా వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? బజార్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కోసం కొత్త కొరడా ఒకటి తీసుకొద్దామని. మీకెందుకండి అంత శ్రమ? నేను నిన్నే తెచ్చి లోపల పెట్టానుగా. అవునా? ఆ ఇంకా చూస్తారంటే అదేంటో రోజా గారు ఎప్పుడు మంది పై చెయ్యి ఏమంటారు? తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అనేది ఇదే. హ్యాపీగా ఎంత గౌరవం ఇచ్చే భార్యతో అగ్రిమెంట్ ఒకటి వేసుకొని శాడిజం చూపించాలనుకుంటే ఇట్లే ఉంటుంది. బాగుంది రాఘవ. బాబు గారు అయినా కూడా మగోళ్ళే మంచివాళ్ళు, వాళ్ళు కొడతారు మాక్సిమం, వీళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చి కొట్టిస్తారు. ఇద్దరు మార్గం ఇది. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. మేము ఏదైనా మీరు చూపించిన దానికి డబుల్ చూపిస్తాం. ప్రేమైనా కొట్టచ్చు. ఫ్రెండ్స్ ని, కరెక్ట్. ఊళ్ళో వాళ్ళని, పక్క వీధి వాళ్ళందరూ తీసుకొస్తారా? బాగుందరా, బాగా ఎంటైన్ చేశారు. గుడ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.